హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే ముందటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఇంకక్కడ వీడియోలో సీతారామచంద్ర స్వామి దర్శనం అయితే చూపించాను కదా. ఇంకక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేమైతే ఓదెలకు మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఓదెలకు వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం అండి. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నాకు ఈ మధ్య వెళ్ళాలని కోరిక ఉండే. అదైతే నాకు ఈ రోజు నెరవేరిందండి. స్వామివారి దర్శనం కలుగుతుందని చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా ఓదెలకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నాక ఓదెల కూడా దగ్గరే అని ఇవన్నీ ముందే మేమైతే ప్లాన్ చేసుకున్నామండి. దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామనేసి. ఇంకా ఓదెలకైతే వచ్చాం కదా! నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఆదివారము, దర్శనము నాకు 2 కలిసొచ్చాయనైతే అనుకున్నానండి. ఆదివారం కావడం వల్ల ఇక్కడ రష్ కూడా బాగున్నారు. ఇక్కడ ఆదివారం రోజైతే జనాలు ఎక్కువగానే ఉంటారంట. ఎందుకంటే బోనాలు చేస్తారంట, పట్నాలు వేసుకుంటారట స్వామివారికి. అందువల్ల ఇంకా ఈరోజు గూడా ఎక్కువగా ఉన్నారండి. మీకందరికీ ఓదెల మల్లికార్జున స్వామి టెంపులు తెలుసా అండి? అందరూ ఎంతమంది దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. చాలా బావుంటుందండి టెంపులయితే. ఇక టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. చూసారా ఎంతమంది జనాలున్నారో. ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు చెట్ల కింద ప్లేస్ అయితే చూసుకొని చక్కగా స్వామివారికైతే బోనము తయారు చేస్తూ ఉన్నారు. ఎంత ప్లేస్ అయితే ఉన్నా అంత ప్లేస్ మొత్తం రష్ నిండిపోయిందండి. వెహికల్స్ అయితే ఫుల్లుగా ఉన్నాయి. ఇక ఈ టెంపులొచ్చేసి ఊరికి కొంచెం దూరంలో ఉండడం వల్ల ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది. అందువల్ల జనాలు చాలా మంది ఉన్నా గూడా సరిపోతుందండి. ఫ్రీగా ఉంది. అందరూ ఎక్కడైనా వాళ్ళు టెంపుల్ ప్రాంగణం మొత్తం గూడా అక్కడ కూర్చొని బోనాలు చేసుకోవడానికి మంచిగా ఉంది. ఇక్కడ చూసారా స్వామివారి దర్శనానికి వస్తున్నారు కొంతమందల్లా. ఇంకా మేము గూడా దర్శనానికైతే లోపలికి వెళ్ళామండి. ఇక మాకైతే స్వామివారి దర్శనము తొందరగానే అయిందండి. అయిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం కూడా మాకు లభించింది. ఆశీర్వచనం. ఇంకా తర్వాత మేమైతే బయటకొచ్చేసాము. ఇక్కడైతే వెనక టెంపుల్ లోపల ప్రాంగణంలోనే పట్నాలు వేస్తున్నారు. స్వామివారికి పట్నం వేసుకుంటారట ఇక్కడికొచ్చి. అదైతే కార్యక్రమం అండి ఇక్కడ నడుస్తుంది. తర్వాత మేము ఇంకా లంచ్ అవర్ అయిపోయిందనేసి అక్కడే భోజనం ఇంకా కంప్లీట్ చేసామండి. భోజనం కంప్లీట్ చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. ఉంటానండి. బాయ్.